వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సమరత. ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల ఫంక్షన్లకు, ప్రజా అవసరాలకు వేదికగా ఉంటున్న రాజు కాలనీ కమ్యూనిటీ హాల్ ని ESI డిస్పెన్సరీ అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో PRS కార్యకర్తలతో కలిసి ఆవుల రవీందర్ రెడ్డి నిరసన చేపట్టారు. రాజు కాలనీ గత 40 సంవత్సరాలుగా నిరుపేదలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఏసీ ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టలేని నిరుపేదలు కార్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక వేదికగా రాజునగర్ కమ్యూనిటీ హాల్ ఉన్నదని, అలాంటి కమ్యూనిటీ హాల్ను రేవంత్ రెడ్డి సర్కార్ ESI డిస్పెన్సరీకి అప్పగిస్తే నిరుపేదల బ్రతుకులు ఏమి కావాలని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెక్కిన రేవంత్ రెడ్డి బాలానగర్ ప్రజలను సైతం మోసం చేస్తున్నారు. ESI కార్మికులకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రజలకు కార్మికుల పైన ప్రేమ ఉన్నట్లయితే కమ్యూనిటీ హాల్ పైన ఒక భవనాన్ని నిర్మించి ESI డిస్పెన్సరీకి అప్పగిస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ని ఆసుపత్రికి అప్పగిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలని ఖచ్చితంగా ప్రభుత్వం విరమించుకోకపోతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టి బాలానగర్ ప్రజలకు అండగా నిలబడతామని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. మరి ఎప్పటి నుంచో ఈ సామాజిక భవనం, ఈ కమ్యూనిటీ హాల్ పేదలకు ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది. అనేక మీటింగులు, అనేక సాక్షుల ట్రైనింగ్, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలు ఎక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఎక్కడ శుభకార్యాలు చేసుకోవాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చేసే ఈ ఫతేనగర్, బాలానగర్ సంబంధించిన కార్మిక విభాగానికి సంబంధించిన ESI డిస్పెన్సరీని పెట్టనీయం. దానికి ఎన్ని విధాలైనా సరే మా అధిష్టానం దగ్గర కూడా తీసుకెళ్తాం. దీన్ని అడ్డుకొని తీరుదామంటున్నాం. అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ ప్రయత్నాలు మానుకోవాలి. పేదల పక్షాన్ని నిలబడతా ఉన్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటా ఉన్నాం. ఈరోజు సామాజిక మనమని వాళ్ళు ఇస్తాం, దానికి సపరేట్ ఈరోజు బాలానగర్ డివిజన్లో ఈరోజు TRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. దానికి ఈరోజు బాలానగర్ డివిజన్ సంబంధించి రాజు కాలనీలో గత 40 సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి సామాజిక భవనం, కమ్యూనిటీ హాల్ను ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేక విధానం అవలంబించే ప్రభుత్వం ఈరోజు దాన్ని ESI డిస్పెన్సరీకి, ఫతేనగర్కు సంబంధించి, బాలానగర్కు సంబంధించి ESI డిస్పెన్సరీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భవనం పేద బలహీన వర్గాలు, నిరుపేదలు నివసించేటువంటి రాజు కాలనీ ఏరియాలో గత 40 సంవత్సరాలుగా అనేక వంటి వివాహ కార్యక్రమాలు, అదేవిధంగా దినాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పేద ప్రజలు నివాసం ఉన్న ప్రాంతం ఇది. పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈరోజు కమ్యూనిటీ హాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలకు కావచ్చు, అనేకమైనటువంటి పేదలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని, ఈ భవనాన్ని ESI డిస్పెన్సరీకి అప్పచేయడం వల్ల మా పేదలు ఎక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈరోజు చనిపోతే దినాల కార్యక్రమం కావచ్చు, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వివాహ శుభకార్యాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్న సందర్భం, వేల పెళ్లిళ్ళు జరిగినాయి ఇక్కడ. మరి అటువంటి భవనాన్ని ఈరోజు ESIకి ఇస్తే మా పేద ప్రజలు ఈరోజు ఏసీ కన్వెన్షన్ హాల్ని హైదరాబాద్ చుట్టుముట్టు లక్షల రూపాయలకు వెచ్చించవలసి వస్తుంది. మా నిరుపేదలు ఎక్కడ వివాహాలు చేసుకోవాలా, ఎక్కడ వాళ్ళ జీవనం కొనసాగించాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేస్తే మంచి కార్యక్రమాలు చేయండి. దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఎక్కిన మీరు 10 నిమిషం 2.5-3 సంవత్సరాల నుంచి కూడా పేదల నడ్డి విరిసే కార్యక్రమం తప్ప, పేదలను రోడ్డు పాలు చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి చేయట్లేదు. హైడ్రా పేరిట ఇల్లు కూలగొట్టడం, ఫుట్పాత్ మీద ఉన్న చిరు వ్యాపారాలను రోడ్డు పాలు చేయడం, ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చకపోవడం, అటు పోగా కూడా
ఎప్పటి నుంచో బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సామాజిక భవనాలను కూడా ఈరోజు వేరే వాళ్ళకి కేటాయించి వేరే డిపార్ట్మెంట్కి కేటాయించి వాళ్ళని కూడా రోడ్డు పాలు చేసే ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీ ప్రయత్నాలు మానుకోవాలని కోరుతా ఉన్నాం. లేకుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు ఉంటాం. ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే కాదు, అనేక కార్యక్రమాలు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్పినారు. ఒక హైదరాబాద్ నగరంలో బాలనగర్ డివిజనే కాదు, ఈ హైదరాబాద్ నగరం మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడన్నా ఒక ఇల్లు పుణ్యాదీశారా, ఒక ఇల్లు కట్టించారా? కేసీఆర్ నాయకత్వంలో లక్షల ఈరోజు డబుల్ బెడ్ ఇల్లు కడితే ఒక్క మా బాలనగర్ డివిజన్ సంబంధించే సుమారు 400-500 మందికి ఇల్లు కేటాయించినాం. వాళ్ళు ఈరోజు కొల్లూరు, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, బ్రహ్మాండంగా కట్టిస్తామని చెప్పేసి ఈరోజు ఒక్క ఇందిరమ్మ బిల్లు నిర్మించలేదు. మీరు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు. ఈరోజు 2,500 రూపాయలు అన్నారు ప్రతి మహిళకు, తులం బంగారం అన్నారు, 4,000 పింఛన్లు అన్నారు. ఏ ఒక్కరికన్నా ఇచ్చారా? ఈ దొంగ ప్రభుత్వం మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఇలా గద్దెనెక్కి ప్రతి క్షణం పేదలను వెంటాడుతూ పేదలతోటి చాలా ఇబ్బంది పెడుతూ రోడ్డు పాలు చేస్తున్న కార్యక్రమం మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కమ్యూనిటీ హాల్, ఈ సామాజిక భవనాన్ని మీరు అదే ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఇచ్చే ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మానుకోకపోతే మాత్రం మా ప్రజల ప్రకారం ఇక స్థానికంగా ఉండే ప్రజల దిక్కుంటాం. ప్రజలకు మేలు చేసే విధంగా మా పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తీరుతామని తెలియజేస్తా ఉన్నాం. జై కార్పొరేటర్గా 2 సంవత్సరాలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి? ఇంకోటి భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుంది ఒకవేళ అప్పగిస్తే? అన్న ఇంకోటి ఫస్ట్ చిన్న కార్పొరేటరే అన్న పెద్ద చేసేది చెప్పాం కదా. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల నా యొక్క కార్పొరేటర్ పదవి కాలంలో సుమారు 70-80 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు బాలానగర్ అభివృద్ధి చేసినాం. 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చింది, కేవలం 3 కోట్ల రూపాయలు, సుమారు 3 కోట్ల రూపాయలు ఇచ్చి మొన్న కార్పొరేటర్ ఫండ్ అన్నారు, 2 కోట్ల రూపాయలు మీ కార్పొరేటర్కి ఇస్తున్నాం, మీ బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పినారు. ఏమొక్క 80 లక్షలు మాత్రమే కేటాయించి ఆ 1,20,00,000 ఎక్కడ పోయినా అది మినిస్టర్ త్రూ అని చెప్పినారు. అది ఇప్పటికి కూడా కార్యాచరణ దార్చలేదు, ఇప్పటికి కూడా టెండర్ విలువలేదు. కౌన్సిల్లో మాయమాటలు చెప్పి అబద్ధం చెప్పి మరి దాన్ని కూడా రాకుండా చేసిన ఈ ప్రభుత్వం. మేము చేసిన కార్యక్రమాల్లో, మేము చేసిన భవనంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే చాదనైతే ఇంకో ఫ్లోర్ వేయండి, ఇంకో ఫ్లోర్ వేసి మీరు పెట్టండి, మేము అభ్యంతరం లేదు. కార్మికుల పక్షాన మేము నిలబడతాం. కానీ ఉన్న భవనాన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీ కేటాయిస్తే మా పేద ప్రజలు ఎక్కడ కార్యక్రమాలు చేసుకోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ భవనం 2015లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పై అంతస్తు నిర్మించినాం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో. మీకు చాదనైతే మీకు చేయగలిగితే ఆ పని చేయండి తప్ప పేదలను మభ్యపెట్టకండి, పేదలను మోసం చేయకండి. ఇక మీ మోసాలు ఆపండి దయచేసి అని చెప్పి డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఇదే కార్యక్రమాలు కొనసాగిస్తే, మీరు ఇది ఆపకపోతే మాత్రం భారీ ఎత్తున మా ప్రతిఘటన, మా నిరసనలు తెలియజేస్తాం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.